కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే వరమే తెలిసే నానువెవరో నాలో మెరిసే చిరునవ్వెవరో నేడే తెలిసే నానువెవరో నాలో మెరిసే చిరునవ్వెవరో నిన్నే చూసి పులకింత ఉయ్యాలుగ జగమంతా గొంతే దిగని దిగులంతా ఇట్టే చెరిగెనే రాచేయి పట్టి నిన్ను నడిపిస్తా భూగ్రహపు అంచులలో విహరిస్తా గగనాల నందుకొని ఆ చోటే తొలి ముద్దే నీకందిస్తా నా సగము ఊపిరి పోగిస్తా అధరాల వాలుగా పంపిస్తా నీ గుండె నీడనే చేరిస్తా కడదాకా నీతో వస్తా ఖాళీ కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే మండే ఇసుక తిన్నలలో మంచై చలువ కురిసావే మధువరమే మధువరమే వరమే నేడే తెలిసే నానువెవరో నాలో మెరిసే చిరునవ్వెవరో నల్లనైన నా కనుపాప సమ్మోహనమయ్యేలా తెల్లనైన ఆశలు చూపింది నీ ప్రేమేలే వాన కురిసి వెలిసిన తీరు ఇన్నాళ్ల గతమంతా జిగేలంటూ మెరిసే నీ వల్లే చిరుగాలికి రెప్పను ఎగిరే పుప్పొడిగా నీపై వాలా ఈ హృదయము నీదేనంటూ వెతికి వెతికి జంట కలవగా జత మనసొకటున్నది అంటూ ఎటదాగినదో అనుకుంటూ ఇన్నాళ్లకు నేను కనుగొన్న నమ్మకమే నిజమగా ఖాళీ కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే మండే ఇసుక తిన్నలలో మంచై చలువ కురిసావే మధువరమే అవసరమే నీవే మన ఫోటోగ్రాఫర్స్ ఒక మంచి వీడియోస్ అయితే రెడీ చేశారు హల్దీ అండ్ పెళ్లిది అందరూ దయచేసి కూర్చొని చూడవలసిందే కోరుకుంటున్నాను నిలబడితే వెనక వాళ్ళకి రంబా హో సంబా హో రంబా హో సంబా హో मैं नाचूं तुम नाचो जितनी तुम प्यार से जी लोगे उतनी ही जिंदगी रंबा हो संबा हो ఓకే పెళ్లి కొడుకు సైడ్ వాళ్ళు మేక్ సమ్ నాయిస్ పెళ్లి కూతురు వాళ్ళు చల్లగా ఉందా
కదా, చేసుకున్నారా, చేశారా? ఆ రోజు కాంప్లిమెంట్ చేయడం అది చేయలేరా? మే నాట్ బి మేబీ షాపింగ్కి తీసుకెళ్ళడం. ఓకే, మీకేమన్నా అనిపించిందా ఇంకో పాయింట్ యాడ్ చేస్తే బాగుండేది అన్న పాయింట్ ఏంటి? సో పెళ్లి కూతురు టీం వాళ్ళు జస్ట్ You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Na tora, nilara, aradhya. పదముని వైపిలా పరుగు నీదే కదా, తనువు తెరనీదుగా చేరుకో త్వరగా. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. గరిగమ మగరి దని దని దమ దద గరిగమ మాగరి దని దని దద దద రి దద దని దద దరి రి దద మగ మగ దమ దద దద రి దని బా మగరి దద మగరి గ మగ దమ దరి దగరి మగ మగరి దద మగరి రి గ మగరి గ దద మగరి గ దద దద మగరి దరి గ మద సా. ఈ పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో. సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరే బిడ్డో. ఇలాగే ఉంటాలి నీతోనే దూరాలు తీరాలు లేవే. ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఏదో అనాలండి ఇంకా వినాలండి నీ ఊహ మల్లింపులో. నా దాకా చేరింది నాకు కూడా బాగుంది నీ ప్రేమ కవ్వింపులో. నీలానే మరానే అంటానే నువ్వంటూ నేనంటూ లేనే. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య.
వైబుందిలే ఈ గ్లోబ్ నువ్వే వైబుందిలే వైబుంది బేబీ వైబుందిలే ఈ గ్లోబ్ నాపే వైబుందిలే వేరే ప్లానెట్టా ఇద్దంతం ఎట్టా నాకెట్ట పడ్డావులే కల్లోటి వెట్టా స్వీటీ చాక్లెట్టా నా పేట మారిందిలే స్టెప్పులు వేసిందే దినకు దిన కొత్తగా నా గుండె డప్పులు కొట్టిందే దినకు దిన పక్కన నువ్వుంటే నీ పేరు టాటూల రాయించనా మన పేరు హిట్ పేరు చేసేయనా వైబుంది బేబీ వైబుంది బేబీ వైబుంది బేబీ వైబుందిలే ఈ గ్లోబ్ నువ్వే వైబుందిలే వైబుంది బేబీ వైబుందిలే ఈ గ్లోబ్ నావే వైబుందిలే आरा से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే
ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా ఓకే నా బేగం आरा से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే
గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామావే ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకనే కీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే చీచీ చేసి కేలేని మొగుడు కారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకుండా వై గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు తాగొచ్చు, వంట పెట్టొచ్చు, పగలగొట్టొచ్చు, ఏంటి? తినొచ్చు, తాగొచ్చు, వంట పెట్టొచ్చు, పగలగొట్టొచ్చు, ఏంటి? ఏం చేస్తారు అబ్బాయికి చాక్లెట్? ఏమన్నా చాక్లెట్? ఇంకా ఉన్నాయా? మీ దగ్గర ఉన్నాయి కూడా అందులో ఉండి చూసేయండి. Okay, next question. అమ్మలేరు పట్టుకోండి, నమ్మకస్తులు ఎవరు? అస్సలు కాదు. Okay, next question. ఈజీగా చెప్పేస్తారు. రాజుగారి తోటలో మొత్తం పూలే, చూసే వాళ్ళే గాని కోసే వాళ్ళు లేరు, ఏంటి? అంత ఈజీ అడుగుతారా? స్టార్స్ కాదు, స్టార్స్ కాదు, కాదు, స్టార్స్ కాదు, కాదు, పువ్వులు కాదు. రాజుగారి తోటలో మొత్తం పువ్వులే, చూసే వాళ్ళే కానీ కోసే వాళ్ళు లేరు, ఏంటి? కాదు, కాదు, చుక్కలు కాదు, తేనెటీగలు కాదు, చందమామ కాదు. ఇంటిస్తాను, ఇంటిస్తాను, ఇంటిస్తాను. కాదు, కాదు, కాదు. హింట్ ఏంటి అంటే అది మనం చూడగలుగుతాం కానీ అక్కడికి వెళ్ళలేము. కాదు, కాదు, కాదు. కొంచెం దూరం వరకు వెళ్ళగలుగుతాము, ఇంకెక్కువ లోపలికి వెళ్ళలేము. సూర్యుడు వరకు వెళ్తారా మీరు? వెళ్ళొచ్చారా? కాదు, రాంగ్ ఆన్సర్. డ్రీమ్స్ కాదు, చుక్కలు కాదు. కొంచెం వరకు వెళ్తాం లోపలికి, అంతకంటే మించి వెళ్ళలేము. చందమామ కాదు, కాదు. మళ్ళీ అడుగుతా, రాజుగారి తోటలో పువ్వులు చూసే వాళ్ళు కానీ కోసే వాళ్ళు లేరు, చుక్కలు కాదు. ఆకాశంలో ఉండదు, అసలు మీకు ఏం తెలియదు, ఆగండి సార్. ఆకాశంలో ఉండదు, కిందే ఉంటుంది, కిందే ఉంటుంది. పని మనిషి పండ్లు కాదు, దాన్ని తింటాము, తింటాం మనం. కాదు, రాంగ్ ఆన్సర్. ఓకే, అది అందులో ఉంటుంది, దాన్ని మనం తీసుకొని తింటాం.
మీరు చెప్పారు మీరు చెప్పారు. క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. రైట్ ఆన్సర్ ఫార్మసీ అన్నారు. ఫార్మసీ అంటే మెడికల్ షాప్. మెడికల్ షాప్ వాళ్ళు ఏం అమ్ముతారు? టాబ్లెట్స్ అమ్ముతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జాగ్రత్తగా వినండి క్వశ్చన్ ని. ఒక పర్సన్ లో వాయిస్ లిసన్. మీరు గెలవడానికి వచ్చారా, ఒట్టి నిలబడడానికి వచ్చారా? గెలవడానికి వచ్చారు. ఓకే, నెక్స్ట్. ఒక పర్స్ లో 2 నోట్స్ ఉన్నాయి. అవి 2 కలిపితే 550 అవ్వాలి. చీటింగ్ చేయొద్దు. ఫోన్ తీసుకోండి ఫస్ట్. 550. ఒక పర్స్ లో 2 నోట్స్ ఉన్నాయి. ఆ 2 నోట్స్ కలిపితే 550 రూపీస్ అవ్వాలి. కానీ అందులో ఒక నోట్ మాత్రం 50 రూపీస్ కాదు. అప్పటికి అది 550 అవ్వాలి. ఎలా లెక్కేస్తారు? కాదు, 2 ఉండాలి. 2 ఉండాలి. 2 ఉండాలి. కాయిన్స్ నోట్స్ ఉండాలి. 2 ఉండాలి. నోట్ బుక్స్ కాదు. ఎలా అవుతుంది అప్పుడు? కాదు, అప్పుడు ఎట్లయితుంది? కావాల్సింది 550. మీరు ఎంత అవి చూడండి, మీకు ఇంకో చాక్లెట్ రాదు. ఒకటి 50 కాదండి, ఇంకోటి 500. ఆన్సర్ ఏంటి అంటే నేను ఏమన్నాను? అందులో ఒక నోటు 50 కాదన్నాను. అంటే అర్థం ఏంటి? ఇంకో నోటు 50. ఏదైతే కాదన్నానో అది 500. సో అలా కలిపితే 550 అన్నమాట. అలా చేసుకొని వెళ్ళిపోయారు. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కొంచెం లెంతీగా ఉంటది, కానీ బ్రెయిన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయగలుగుతారు. అనేది ఇంకా మీ ఇష్టం. ఓకే, ఒక రూమ్ లో 3 బల్బులు ఉంటాయి. వినే ఉంటారు క్వశ్చన్ లో. ఒక రూమ్ లో 3 బల్బులు ఉంటాయి. బయట 3 స్విచ్లు ఉంటాయి. మీకు ఓన్లీ ఒకటేసారి ఆప్షన్ వస్తుంది వెళ్ళి లోపల చూడడానికి. ఒక స్విచ్ చేసి వెళ్ళి చూసి ఏ బల్బ్ వెలిగిందని చెప్పాలి. ఎలా చెప్తారు? ఒకటేసారి వెళ్ళాలి మీరు. ఎలా చెప్తారు? 3 స్విచెస్ 3 బల్బ్స్, కానీ ఒక్కసారి మాత్రమే వెళ్ళి చూడాలి. కాదు, కొంచెం పిల్లలు అస్సలు చెప్పలేరు, పెద్దవాళ్ళే చెప్పలేరు. ఇది కొంచెం ఆలోచించండి, లాజికల్ గా ఆలోచించండి. కాదు, క్వశ్చన్ ఏంటి అంటే బయట 3 స్విచెస్ ఉంటాయి, రూమ్ లోపల 3 బల్బ్స్ ఉంటాయి. మీకు ఒకటే ఛాన్స్ దొరుకుతుంది లోపల వెళ్ళడానికి. ఆ వెళ్ళి చూసి ఏ స్విచ్ ఏ బల్బ్ అని చెప్పాలి. ఎలా చెప్తారు? అప్పుడే ఆపేసింది. చల్లగా ఉందనుకో, ఎక్కువసేపు పైన వేడి ఉందనుకో స్విచ్. ఎట్లా వేడి ఉంటది? అది ఎక్కువ సమయం అది అప్పుడే ఆఫ్ చేసింది అన్నట్టు. ఆరిపోయిన బల్బ్, ఆరిపోయి వేడిగా ఉన్న బల్బ్ ఏమో మొదటిది, చల్లగా ఉన్న తాటిది. అట్లా చెప్తారు. క్లియర్ గా చెప్పండి. అట్లా ఫస్ట్ ఒక బల్బ్ వేసి అట్లా చెప్పండి. బల్బ్ వేసి అది వేడిగా ఉన్నది. ఎవరు చెప్తారు? క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి. బయట 3 స్విచ్లు ఉన్నాయి, లోపల 3 బల్బులు ఉన్నాయి. ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి లోపలికి, చూసి వచ్చి చెప్పాలి ఏ బల్బు దేంది అని. ఎలా చెప్తారు? స్విచ్ చేసి అది కొంచెం సేపు ఉంచి తర్వాత మళ్ళీ ఇంకొకటి ఆన్ చేసి లోపలికి వెళ్ళి వేడిగా ఉన్నది ఫస్ట్ ది, లైట్ ఉంది సెకండ్ ది, చల్లగా ఉంది థర్డ్ ది. మీరు కన్ఫ్యూజ్ అయినా కన్ఫ్యూజ్ చేశారు. మీరు చాలా బాగా చెప్పారు. ఫెంటాస్టిక్. గర్ల్స్ అయితే ఎంత ఇంటెలిజెంట్ ఉన్నారో బాయ్స్ అసలు ఒక ఆన్సర్ కట్టలేదు.
నిమిషం. ఆల్రైట్, సో ఒక వెయింగ్ మిషన్ ఉంది, దాని మీద ఒక బకెట్ ఉంది. ఆ బకెట్ 1 kg ఉంది. ఇప్పుడు అందులో ఏదో ఒకటి పెట్టాలి, కానీ ఒక చిన్న మిల్లీగ్రామ్ కూడా ఇంక్రీజ్ అవ్వద్దు. ఏం పెడతారు? ఫెదర్ ఇంక్రీజ్ అవుతుంది, బెలూన్ ఇంక్రీజ్ అవుతుంది. నీడ కాదు, వాటర్ కాదు, ఏదో ఒకటి. అదే ఏం పెడతారు? ఒక బకెట్ 1 kg ఉంది వెయింగ్ మిషన్ మీద. ఇప్పుడు అందులో ఏదో ఒకటి పెట్టాలి, కానీ వెయిట్ అస్సలు పెరగద్దు. ఒక చిన్న మిల్లీగ్రామ్ కూడా పెరగద్దు. పెట్టాలి. ఏం పెడతారు? కనిపెట్టాలి. ఏం పెడతారు? ఆల్మోస్ట్ రైట్ ఆన్సర్. ఇంకా లేదు, ఇంకోటి కూడా. బకెట్ ముద్దు కిస్ పెట్టేస్తే అది వెయిట్ పెరగదు. అది కూడా కరెక్ట్ ఆన్సర్. కాకపోతే మీకు ఆల్రెడీ చాక్లెట్ వచ్చింది కాబట్టి మేము ఆన్సర్ కన్సిడర్ చేయము. ఇంకొక ఆన్సర్ ఉంది. ఏం పెట్టాలి? బకెట్ కి ఏం పెట్టాలి? ఏదైనా పెట్టి తీయాలి. ఆన్సర్ వేస్ట్ చేస్తున్నారు మీరు. ఆల్రెడీ చాక్లెట్స్ వచ్చాయి. చెప్పాల్సింది వాటర్ లేవు. వాళ్ళు చెప్పాలి. ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ లేడీస్ నుంచి రావాలి. ఇప్పుడు పెళ్ళైన లేడీస్, మా ఆయన బంగారం అని ఎలాంటి సిచ్యువేషన్స్ లో అనాలనిపిస్తుంది? బంగారం అన్నప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండాలి. ఆన్సర్స్ అంతా ఆశ్చర్యపోవాలి, అలా ఉండాలి. మా ఆయన చూస్తే రోజు బంగారమే అనాలని ఇంటి పనుల్లో హెల్ప్ చేసినప్పుడు షాపింగ్ చెప్పిన మాట షాపింగ్ తీసుకుపోయినప్పుడు గోల్డ్ కొనిచ్చినప్పుడు ఇంకా ట్రిప్స్ కి తీసుకెళ్ళినప్పుడు ఫన్నీ ఉండాలి. ఆన్సర్స్ బోరింగ్ ఆన్సర్స్ ఇవన్నీ. మీరు చెప్పండి. మనకు భయపడినప్పుడు ఇది కదా ఫన్నీ ఆన్సర్ అంటే. వాళ్ళ ఆయన భయపడినప్పుడు అంటే మీ ఆయన వచ్చారా? జనపిల్లలు ఉన్నారా? రాజశేఖర్ గారు భయపడుతున్నట్టున్నారు. రాజశేఖర్ గారు బిజీగా ఉన్నారు. ఓకే, బెస్ట్ ఫన్నీ ఆన్సర్. చాక్లెట్లు కూడా తగ్గిపోతున్నాయి. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఒక్కరుంటే సింగిల్ అంటారు, ఇద్దరుంటే డబుల్ అంటారు, ముగ్గురుంటే గ్రూప్ అంటారు. అలా అన్నారు కాదు. 4 5 ఉంటే ఎంతమంది ఏమంటారు? కాదు. ఒక్కరుంటే సింగిల్ అంటారు, ఇద్దరుంటే డబుల్ అంటారు, ముగ్గురుంటే గ్రూప్ అంటారు. అలా 4 5 ఉంటే ఏమంటారు? పడలేదంటారా? అంటారు కాదు. ఏమంటారు? మనుషులు ఉన్నారంటారు. మనుషులు ఉన్నారంటారా? కాదు. ఇంకా పనులేని వాళ్ళు అంటారా? ఇంకా ఇంకేమంటారు? ఆన్సర్స్ మీకు దొరకవు. మనం ఏమైనా వాళ్ళు ఏమైనా అంటే వాళ్ళు మనల్ని అంటారు కాబట్టి అదే మనం ఏం వాళ్ళ నెంబర్ ఏ పని ఏమన్నామో వాళ్ళు అనుకుంటారు
Nandita signing off. పాషు పాషు పరదేశి నేను పరి నుంచి వచ్చేసాను కమ్మగ పాకే వేస్తుంటే కమ్మగ వాసన వస్తావే ఎర్రగ పండిన పుక్కలు రెండు యాదికొస్తాయే అర పువ్వుల అంగి వేస్తుంటే గుండె నువ్వై పూస్తావే పండుకున్న గుండెల దూరి నిల్లే చేస్తావే అర ఇంటి ముందు లైట్ మిడుకు మిడుకు అంటే నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గు పుట్టిందే తీర కొంగు తలుపు సాటు సిగ్గు పుట్టాటే నువ్వు లాగినట్టు ఒళ్ళు చల్లుమటాటే మనసు వైపు పెంచురో ఈ సై రొమాన్స్ గేటుని ఇకతో సై ఆ సిగ్గు సిటుని రా సై నీ కాపీ రైటుని నా పేరు మీద పిచ్చని నువ్వు నేను పిచ్చని సన్న గాజల పుట్టే సిందిరం మల్లె తీగల చుట్టే సిందిరం తేనె తీగల కొట్టే సిందిరం సుందరి ఈ సుందరి చాప కింద నీరులాగా చల్లగా చెట్టుకొచ్చినావు చంపగిల్లగా గిల్లగా చాపు ముళ్ళు కుట్టినవే మెల్లగా పత్తికేళ గుండె పొంగి పొరలుగా పొరలుగా చూపులో పెరంగి గుళ్ళ జల్లుగా సింగులన్నీ తెచ్చినావు ఫుల్లుగా ఫుల్లుగా సంకురాతి కోడి సుర్ర కత్తి కట్టి దుక్కు 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 తాతకారంగా శంకు మార్కు లొంగి పైకి ఎత్తి కట్టి ఎత్తుకెళ్ళి పోర నన్ను ఏకంగా వాని గుండెలు మనోగ నిండు మోగుతున్నదే ముళ్ళు కస్తీయ సింగులాగా ఊగుతున్నదే ఓ సగం ఓ సగం రైతుకాల బిడ్డ దుప్పులాగా ఎగురుతున్నదే రోజు పాని పట్టు దిక్కు మీద జరుగుతున్నదే ఈ వసం కసం సింగారి సిన్నదాన ఈ ఇంటి దారిలోన పసోడై పాడుకున్న రింగా రింగా విరాన చేరుకోన నీ ముందు నిలుచుకోన చేసి ఎత్తుకోన బంగారంగా రాసుకుంటే చందనమై దిద్దుకుంటే కుంకుమనై ఉంటానే నీతోనే ఇష్టంగా ఉంచుకోనే రోజు ముద్దలు పెట్టుకుంటా తేనె ముద్దలు పుచ్చుకుంటా రాత్రి పగలో నారాణి నువ్వేలే